పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎన్ని ఓట్లతో ఓడిపోయింది, అసలు ఎందుకు ఓడిపోయింది, దీని అంతటికి కారణాలు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి, ఎన్ని ఓట్లతో ఓడిపోయింది, దీని అంతటికి కారణం ఏంటి? అంటే కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు, వైసీపీ అభ్యర్థుల ఓటమికి కారణాలు కొల్లలు అని అందామా? కారణం జగన్మోహన్ రెడ్డే అందామా? ఇప్పుడు ఒంటిమిట్ట పులివెందుల ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డే. కాకపోతే అది తీసుకొచ్చి ఎవరిని ఎత్తినేస్తున్నారు? అవినాష్ రెడ్డి మీద వేస్తున్నారా? అవినాష్ రెడ్డిని ఇవాళ బాధ్యుడిని చేస్తున్నారా? పులివెందుల ప్రచార బాధ్యత మొత్తం అవినాష్ రెడ్డికి అప్పచెప్పారు. పెద్ద ర్యాలీ తీసుకారు, జస్టిస్ ఫర్ డెమోక్రసీ అన్నారు. అసలు మరి అవినాష్ రెడ్డి నోటి వెంట జస్టిస్ జస్టిస్ అంటూ స్లోగన్స్ అంటే జనం నవ్వుకోరా? ఇప్పుడు మీరు అక్కడ జస్టిస్ని పాతేసిందే మీరు కదా. ఇప్పుడు 30 ఏళ్ళుగా అసలు అక్కడ ఓటు ముఖం చూడాల, బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఓటు స్లిప్పుల్లో మనం చూసాం కదా, ఏమని రాసేశారు? 30 ఏళ్లలో మొదటిసారి ఓటేస్తున్నానయ్యా, అందరికీ దండాలు అని ఒకటి రాశాడు. మా వివేకం సార్కి న్యాయం చేయండి సార్ అని ఒకటి రాశాడు. అంటే ప్రజల్లో ఏంటి ఆలోచన, ప్రజా తీర్పు ఏంటి? వివేకానంద రెడ్డిని కిరాతకంగా హత్య చేయటం పట్ల వాళ్ళు రగిలిపోయారు. ఇప్పుడు అసలు ఆ హంతకుల్లో ఒకడైనటువంటి అవినాష్ రెడ్డి ఆయనతో ప్రచారం చేస్తారా? చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఓటమికి ఇప్పుడు ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి అంటోంది అదే. ఇప్పుడు మీరెందుకనల్లా? అసలు అది నీ నియోజకవర్గం, పులివెందుల ఎమ్మెల్యే ఆయన. నీ ఎమ్మెల్యే పరిధిలో నువ్వు 2 జెడ్పీటీసీలు ఎలక్షన్ వస్తే నువ్వు వెళ్ళకపోవడం ఏంటి? నువ్వు ప్రచారం చేయకపోవడం ఏంటి? ఎక్కడో ఉండి ఫోన్లు చేశారు. ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని ఫోన్లు చేస్తే ఓటేస్తారా? అరే 61,000 ఓట్లతో నువ్వు గెలిచావు. అవును, ఇవాళ నీకు వచ్చింది అక్కడ 683 ఓట్లు. ఇప్పుడు ఓడిపోయింది హేమంత్ రెడ్డి కాదు, ఓడిపోయింది జగన్ రెడ్డి. ఆయనే చెప్పాడు ఫోనుల్లో, వాళ్ళకి ఫోన్లు చేసి హేమంత్ కాదు పోటీ చేస్తోంది, నేనే పోటీ చేస్తున్నాను అనుకోండి అన్నాడు. భారతీ మేడంతో కూడా ఫోన్లు చేయించాడని మనం ఏదో మీడియాలో చూసాం. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి నేనే అభ్యర్థిని అనుకుని ఓటేయండి అని ఫోన్లో అందరికీ బతిమలాడితే వాళ్ళు ఓటేయకపోతే ఇది హేమంత్ రెడ్డి ఓటమి ఎలా అవుద్ది? ఇది అవినాష్ ఓటమి ఎలా అవుద్ది? ఇది జగన్ ఓటమి. ఇప్పుడు అక్కడ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే. లేకపోతే అంజాద్ బాషా ఉన్నాడు, డిప్యూటీ సీఎం చేశాడు జగన్ టైంలో, అక్కడ ఎమ్మెల్యే, మంత్రి. ఇంతమంది కడప నాయకత్వం అక్కడ ఉంటే అతను ఏమన్నా పొద్దుటూరు ఆయన కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మొత్తం అందరూ బలగం అక్కడికి వచ్చింది. అందరూ ప్రచారం చేసినా ఎందుకు ఓడిపోయింది? అంటే అవినాష్ రెడ్డి ఏకపక్ష పోకడల. ఇప్పుడు అదేంటది? జడ్పీటీసీ అక్కడ స్థానిక సమస్యలు అక్కడ ప్రభావితం చేస్తాయి. హేమంత్ వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల వచ్చిన ఉప ఎన్నిక. అలాంటి సందర్భంలో సానుభూతి వస్తుంది జనరల్గా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, అప్పుడు విజయమ్మ నుంచోబెట్టారు ఆయన భార్యగా, సానుభూతి వెల్లువెత్తుంది, 1,00,000 ఓట్లతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి నుంచున్నాడు, మరి రాజశేఖర రెడ్డి కొడుగ్గా సానుభూతి వెల్లువెత్తి కదా. అవును, ఇప్పుడు ఆ సానుభూతి కూడా హేమంత్కి ఎందుకు రాలేదు? తండ్రి చనిపోయాడన్న సానుభూతి కూడా హేమంత్కి రాలేదంటే అసలు హేమంత్ ఓటు కూడా లేదంట. ఇప్పుడు అవినాష్ రెడ్డితో ప్రచారం చేయించడమే ఒక తప్పిదమా? వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆ విషయంలో సునీత 6 ఏళ్ల న్యాయ పోరాటం. సునీత కరెక్ట్గా ఈ బై ఎలక్షన్ టైంలోనే వివేకానంద రెడ్డి జయంతి వచ్చి పడింది, ఆయన పుట్టినరోజు.
ఆ జయంతి సందర్భంగా సునీత వచ్చి, సౌభాగ్యమ్మ, సునీత, మరి రాజశేఖర్ రెడ్డి ఆయన అల్లుడు వాళ్ళు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు బాధపడ్డారు. అసలు వాళ్ళని రావద్దన్నారంట. ఇక్కడ మీ నాన్నని చంపినప్పుడు పరిస్థితుల కన్నా ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు వస్తే ఏం జరుగుద్దనమ్మా అనేసరికి మరి ఆమె అక్కడ ఉన్నది ఎవరు? సునీత. ఇప్పుడు నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతానికి రావద్దంటానికి మీరెవరని తను వచ్చింది, వాళ్ళ నాన్న జయంతి జరిపింది, నివాళులు అర్పించింది. దాని ఎఫెక్ట్ పడిందా? అవును. ఇప్పుడు మా వివేకం సార్కి న్యాయం చేయండి సార్ అని బ్యాలెట్ పేపర్తో పాటు స్లిప్ కూడా కలిపేశారంటే చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమిని అవినాష్ని ఎత్తినేసి తప్పుకుందామంటే తప్పు లేది. ఆ రోజు కుప్పం చంద్రబాబు నియోజకవర్గంలో మొత్తం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అక్కడ మున్సిపాలిటీలు ఏకగ్రీవాలు చేయించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రిగ్గింగ్ దగ్గరుండి చేశాడు. లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి ముగ్గురు కలిసి తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ అక్కడ గురుమూర్తిని గెలిపించారు. ఎలా గెలిపించారు? ఫేక్ ఓటు కార్డ్స్. ఓటు కార్డుకి ఫేక్ పుట్టించారు. ఒక 35,000 ఓటు కార్డులు అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గిరీషా మీద మరి ఒత్తిడి చేసి ఆయన లాగిన్ పాస్వర్డ్ లాక్కుని వాటికి డూప్లికేట్లు తయారు చేసి తమిళనాడు నుంచి ఓటర్లను పిలిపించి ఓట్లు వేయించారు. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు జరిగాయా? ఇక్కడ చక్కగా మీ వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు. ఇక్కడ ఎక్కడ ఫేక్ ఓటు కార్డులు లేవు, డూప్లికేట్ ఓటు కార్డులతో కాదు కదా ఓటేసింది. అయినా నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 683. అంటే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు పోయాయి. ఓకే, ఇక్కడ హేమంత్ రెడ్డికి కాదు డిపాజిట్లు పోయింది. దీనికి నువ్వు అవినాష్ రెడ్డి బాధ్యుడు, అవినాష్ రెడ్డికి అసలు పులివెందుల ఇంకా అసలు వెళ్ళడం అనవసరం అని అతన్ని బలి చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇక అతనికి కడప ఎంపీ సీట్ ఇవ్వడా? ఈ పులివెందుల జడ్పీటీసీ ఘోర పరాజయాన్ని అడ్డం పెట్టుకుని అంత ధైర్యం ఉందా? అవినాష్ రెడ్డి పైన మరి వేటేసే ధైర్యం, అవినాష్ రెడ్డి పైన చర్యలు తీసుకునే ధైర్యం జగన్కుందా? ఉంటే బాత్రూమ్ బాబాయ్ అది గుర్తొస్తాయి. బాబాయ్ బాత్రూమ్ గుర్తొస్తే అవినాష్ రెడ్డిపై చర్య తీసుకుంటాడా? సో మరి ఇది ఇలా ఉంటే సార్ ఇంకా వైసీపీ పార్టీ క్లోజ్ అయినట్లేనా? ఎందుకు అని అంటే మనకి ఆల్రెడీ 11 సీట్లతో ఎంత వచ్చిందో మనమైతే చూసాము. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది అని అంటే కనుక ఇంకా వైసీపీ పార్టీ ముగిసిపోయినట్టేనా? అంటే ఈ 2 జెడ్పీటీసీల ఘోర పరాజయం, ఒక చోట డిపాజిట్లు పోయాయి, ఇంకో చోట చావు తప్పి కొన్నలొట్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి అసెంబ్లీకి రాజీనామా చేయాలి. ఓకే, పులివెందుల శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తున్నాను అని గనక నిన్న రెసిగ్నేషన్ లెటర్ పంపిస్తే అయ్యన్న పాత్రుడికి కొంచెం గౌరవంగా ఉండేది. అసలు కనీస స్పందన లేదు. అంతకుముందేమో ఆయన అరెస్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఏం చెప్పాడు? నాతో పాటు మొత్తం 10 మంది మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేయండి, మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్దాం, ప్రజల్లో తీర్పు మళ్ళీ కోరదాం, అప్పుడు కనుక మనం గెలిచామనుకో ఈ అరెస్టులు ఆగుతాయి, ఇట్లా చెప్పాడు. ఎమ్మెల్యేలు ఏమన్నారు? ఏమంటే మీతో పాటు మేము కూడా బాయిలో దూకటానికి సిద్ధంగా లేము, మళ్ళా మేము గెలుస్తామన్న నమ్మకం లేదు, ఏదో దొంగ సంతకాలు పెట్టి ఇప్పుడు మేము ఏదో మా పింఛన్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాం, దయచేసి మీరు రాజీనామాలు అనేటటువంటి ఆ ఎత్తుగడ అది మిస్ఫైర్ అవుద్ది, మీరు విరమించుకోండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మరి ఈ జడ్పీటీసీ ఎన్నికల ఈ దరిమిలా అయినా జగన్ రాజీనామా చేయలేదంటే ఇవాళ పదవి జగన్ ఈ 2 ఇవాళ ఎంత ఆ లింక్ అనేది మనకి కనపడుతుంది అన్నమాట. జగన్ నైతికంగా ఓడిపోవటంగా భౌతికంగా ఇవాళ అతను అసలు ఈ రాజకీయం కూడా నడిపే పరిస్థితి కనపట్లేదు. పార్టీ ఇంకేంటి ఇక చర్మాంకంలో ఉంది. ఇప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ ఏమనేవాడు? మకలో బుట్టి పుబ్బలో పోయే పార్టీలు అనేవాడు. అంటే ఈ పార్టీలు గాలిబొడగ పార్టీలు అనేవాడు. ఆ గాలిబొడగల పార్టీ జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.